మీ ఇన్వెస్ట్మెంట్ కూడా మార్కెట్ ఇండిసెస్ లా పని చేయాలనుకుంటున్నారా? నిరంతర పర్యవేక్షణ యొక్క అవాంతరం లేకుండా? అవును, అయితే పాసివ్ ఇన్వెస్టింగ్ మీకు సరైన పరిష్కారం కావచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రక్రియను బ్రేక్ డౌన్ చేద్దాం. పాసివ్ స్కీమ్స్ లో ఇన్వెస్టింగ్ ఎలా ప్రారంభించాలో. స్టెప్ 1, మీ గోల్స్ ను సెట్ చేయండి. సాధారణ ప్రయాణంలాగా గమ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి ప్రారంభమవుతుంది. అది రిటైర్మెంట్, డ్రీమ్ వెకేషన్ లేదా సంపద ఏర్పరచుకోవాలన్న లక్ష్యం యొక్క స్పష్టత మీ ఇన్వెస్ట్మెంట్ వ్యవధిని నిర్ణయించడంలో సహాయపడుతుంది. స్టెప్ 2, రిస్క్ అపిటైట్ ని అంచనా వేయడం. మీరు సౌకర్యవంతంగా ఎంత రిస్క్ తీసుకోగలరో తెలుసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ పై ఫైనాన్షియల్ కెపాసిటీ వంటి కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ తట్టుకోగల సామర్థ్యం కలది. స్టెప్ 3, పాసివ్ స్కీమ్ ని సెలెక్ట్ చేసుకోండి. రీసెర్చ్ చేసి ఎంచుకోండి పాసివ్ స్కీమ్ ని. దాంతో మీకు మీ గోల్స్ లభిస్తాయి. ఇంకా రిస్క్ టాలరెన్స్, ETF ట్రాక్ చేస్తున్న అండర్లైనింగ్ ఇండెక్స్ వంటి అంశాలను పరిశీలించండి. ఎక్స్పెన్స్ రేషియోస్, ట్రాకింగ్ ఎర్రర్, మినిమం ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్ ఇంకా హిస్టారికల్ పర్ఫార్మెన్స్. గుర్తుంచుకోండి, గత పనితీరు భవిష్యత్తు ఫలితాలకు హామీ ఇవ్వదు. స్టెప్ 4, ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించండి. AMC వెబ్సైట్ ద్వారా మీ పెట్టుబడిని ప్రారంభించండి. ఏదైనా పెట్టుబడి యాప్ లేదా మీ డీమ్యాట్ ఖాతాలోకి లాగిన్ చేయండి. మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా పద్ధతిని ఎంచుకోండి మరియు పెట్టుబడిని ప్రారంభించండి. స్టెప్ 5, పోర్ట్ఫోలియోను మానిటరింగ్ చేసి రీబ్యాలెన్స్ చేయడం. మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా మీ పోర్ట్ఫోలియో పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. అవసరమైతే మీరు పోర్ట్ఫోలియోను రీకాలిబ్రేట్ చేసి కోరుకున్న రిస్క్ లెవెల్ నిర్వహించండి. మరియు గరిష్ట రాబడిని పొందడానికి ఈ స్టెప్స్ ను అనుసరించడం ద్వారా మీరు పాసివ్ ఇన్వెస్టింగ్ తో మీ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. హ్యాపీ ఇన్వెస్టింగ్! ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయి. అన్ని స్కీమ్ సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి.